రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 68వ సంకీర్తన 3వ చరణము. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. హల్లెలూయా. మరి ఎవరైతే నీతియుక్తమైనటువంటి జీవితంను జీవిస్తూ ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా సంతోషమును ధరించుకుని ఉంటారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యమును, మంచి ఉల్లాసమును మన హృదయంలో ఆయన మొలిపిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే కారణం ఏమై ఉన్నది అనంటే వారు దేవుడి పైన ఆధారపడుతూ ఉంటారు కనుక. వారు వారి స్వనీతిని ఆధారం చేసుకోరు, కానీ దేవుని యొక్క నీతిని, దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని ధరించుకుని ఉంటారు కనుక దేవుని పైన ఎల్లప్పుడూ ఆధారపడతారు కనుక వారి హృదయమును దేవుడు సంతోషముతో నింపుతూ ఉంటాడు. మరి నీతిమంతులు ఎలా అవుతారు అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీతిగా ఎంచబడుతుంది కనుక దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా వారు వారి యొక్క సహవాసాన్ని కలిగి ఉంటారు కనుక వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి అలా తీర్చబడినటువంటి వారి హృదయాలు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండేటువంటి విధముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానంలో వాడిని నివసించేటువంటి బిడలముగా ఉండాలి. ఆయన దగ్గర సహవాసం చేసేటువంటి బిడలముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన ఘనపరిచేటువంటి బిడలముగా కనుక ఉంటే మరి ఎంతో ఆనందము, ఉల్లాసము దేవుడు మన హృదయాల్లో ఆయన కలుగు చేస్తూ ఉంటారు. ఎవరు కూడా చెప్పలేనటువంటి ఆనందము మనం పొందుకునేటువంటి విధముగా ఆయన మనల్ని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనము చేయవలసిందల్లా ఒకటే, దేవుని పైన ఆధారపడడం, ఆయన సన్నిధానంలో మనము మరి ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ఆయన కొనియాడడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం, భక్తి శ్రద్ధలు చూపించడం, ఆయన ఘనపరచడం, మనకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని చివరాఖరి వరకు కూడా కొనసాగించడం, కాపాడుకోవడం, ఇవన్నీ మనం చేసినప్పుడు మరి ఎంతో సంతోషము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, మీ సన్నిధానంలో ఎంతో సంతోషం, మీ సన్నిధానంలో ఎంతో సమాధానం ఉన్నది ప్రభా. దానిని మేము పొందుకున్నట్టుకు అయాని యొద్దకు వచ్చి అయామ సమయాన్ని వెచ్చించేటువంటి వారు కొనుటకుని సహాయం దయచేయమని, ఎల్లప్పుడూ నీతియుక్తమైనటువంటి జీవితం ధరించుకున్నట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.